హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షైరాతో మామీ. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు అందరికీ చాలా ఇష్టమైన స్వీట్. దీనికి కావాల్సినవి గులాబ్ జామున్ మిక్స్ కావాలండి. నేను 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ దీన్ని గట్టిగా ముద్దలా చేసుకోవాలండి. మరి అలా అని గట్టిగాను చేయకూడదు, అలా అని పలుచగా కూడా చేయకూడదు. మనం మరీ చపాతీలాగా కూడా గట్టిగా కలపకూడదండి, స్మూత్గా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి కొంచెం కలుపుకొని ముద్దలా చేసుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. ఒక 5 మినిట్స్ అయ్యాక చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసుకోవాలండి. ఆ బాల్స్ పైన స్క్రాచెస్ లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే స్క్రాచెస్ ఉన్నాయనుకోండి నూనెలో వేసిన తర్వాత అది పగిలిపోతుంది. మళ్ళీ ఆ పగిలిపోయిన దాన్ని వెళ్ళి పాకల్లో వేసామనుకోండి అది మొత్తం చెదరైపోయి జ్యూసీలా తయారవుతుంది. అందుకని స్క్రాచెస్ ఏమీ లేకుండా స్మూత్గా చేసుకోవాలి రౌండ్ బాల్స్ని. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్స్ వాటర్కి 2 కప్స్ షుగర్ వేసుకొని పాకం తయారు చేసుకోవాలి. షుగర్ పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు చాలా గట్టి పాకం చేయవలసిన అవసరం లేదండి. కొంచెం షుగర్ అందులో కరిగి ఒక 2-3 మినిట్స్ మరిగే వరకు సరిపోతుందండి పాకం. అందులోనే ఒక 2 యాలకులు చితగొట్టి అందులో వేసేసుకుందాం. అందాక మరొక పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని మనం బాల్స్ని అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనకు తగినంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. వేసుకొని మనం తయారు చేసిన బాల్స్ని మనం వేయించుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా నూనె కాగిన తర్వాత ఒక్కొక్క బాల్ని నెమ్మదిగా నూనెలో వేసుకోవాలండి. మన స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే హైలో పెట్టుకుంటే సరిగ్గా ఉడకవు బాల్స్. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. త్వరగా తీసేస్తే పట్టుకు ఉడకవు. వేయించిన గులాబ్ జామున్స్ వెంటనే వేడి పాకల్లో వేయాలి. కనీసం 1 నుంచి 2 గంటలు నాననివ్వాలి. అప్పుడు బాగా జ్యూసీగా సాఫ్ట్గా తయారవుతాయండి. అంతే అండి, ఈ రుచికరమైన గులాబ్ జామున్ రెడీ. మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.